సార్ మీ పేరు చెప్పండి. రామాంజనేయులు నా పేరు. రామాంజనేయులు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మన ఫిలింనగర్కి వెళ్ళొచ్చు. ఫిలిం నగర్ దగ్గర నుంచి. అంటే ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే లైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కడికి వచ్చారు? ఏం విన్నారు మీరు? పెట్రోల్ షార్టేజ్ అయింది, బంకులు మొత్తం షార్టేజ్ ఉంది, దొరుకుతలేదు పెట్రోల్, లైన్లు ఉన్నారు. గ్యాస్ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఓకే ఆ, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఓకే బతకడానికి కూడా కష్టం అయిపోతుంది. పని చేసుకోకుండా ఏదైనా క్యాబ్ నడుపుకోకుండా ఓలో ఇది చేసుకుంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అయింది. చేసుకుంటే కానీ వెళ్తుంది, లేకపోతే లేదు. ఓకే మీరేం చేస్తారు? మీరు చేసే ఏం చేస్తారు? మీకు పెట్రోల్ అంటే నార్మల్గా మీరు ఇంట్లో వాడుకోవడానికి ఇట్లా బైక్ కోసమా, లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ అట్లా ఏం చేస్తారు? చేసుకుంటుకండి, మా లారీలు ఉన్నాయి, కొంతవరకు చాలా డీజిల్ ఇబ్బందులు అయినాయి, బండ్లు అయిపోయినాయి. పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. మిషన్లు అయిపోయినాయి. గవర్నమెంట్ చెప్తుంది ఏదైతే వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి, మా దగ్గర పెట్రోల్ డీజిల్ అన్నీ కానీ ఉన్నాయి, మీకేం ఇబ్బంది లేదని చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ అలాంటిది ఉందా? చెప్తున్నా మోడీ మా ప్రాబ్లం ఏం లేదు అంటు చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏందో మళ్ళీ ఇది సమస్య తెలియట్లేదు. ఎన్ని రోజుల నుంచి మీకు ఇలా అనిపిస్తుంది? 2 days అయింది. 2 days అయింది. 2 రోజులు అవుతుంది. గ్యాస్ అయితే ఇంచుమించు 10 రోజులు అయింది. వంట గ్యాస్ ఇంట్లో రావట్లేదు, అది కూడా ఇవ్వడం లేదు. ఏం ప్రాబ్లం లేదని మోడీ చెప్తున్నాడు, కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఏం ప్రాబ్లం లేదంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఓకే, ఏం చెప్తారు గవర్నమెంట్కి కానీ మిగతా వాళ్ళకి కానీ? ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఏదో గడిచిన జరిగిందని చెప్పి రావట్లేదు అదేం చెప్తున్నారు. అది సమక్ష. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది ఉంది, మీరు తీసుకొచ్చి మాకు ఏమైనా చేయండి అని అంటున్నారా? లేకపోతే ఈ రోజుతో ఏమైనా ముగిసిపోయేటట్టుగా ఉందా? లేకపోతే మీరు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? పెట్రోల్ బంక్ అంతా ప్రాబ్లం అంటున్నారు, కానీ మళ్ళీ అది తెలియదండి. వారం అంతా ప్రాబ్లం అంటున్నారు. ఓకే, అందరూ పెట్రోల్ ఫుల్ ట్యాంకులు దాంతోపాటు ఎక్కువ తీసుకెళ్తున్నారు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు అలాంటి? ఇంకా పరిస్థితిని బట్టి ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు, పోతుండ్రు, బండ్లు పట్టినంత పోసుకుంటారు, వెళ్ళిపోతుండ్రు.